యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూసి, ప్రియులరా, 38 సంవత్సరాలు ఆయన సమస్య వయసు ఎంత? ఆయన సమస్య వయసు ఎంత? ఆయన అనారోగ్యం వయసు ఎంత? 38 సంవత్సరాలు. ఆయన భార్య పిల్లల్ని విడిచి ఒకళ్ళు ఉంటే వదిలేసిన సంవత్సరాలన్నీ 38 సంవత్సరాలు. ఇల్లు ముఖం చూసిన సంవత్సరాలన్నీ 38 సంవత్సరాలు. ప్రియులారా, 38 సంవత్సరాలు ఆయన భార్య ఆయన్ని పట్టించుకోలేదు, ఆయన పిల్లలు ఆయన్ని పట్టించుకోలేదు, లేక అక్కడ 5 మంటపాల్లో వచ్చిన ప్రజలు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని. తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళే పట్టించుకోలేదు. ఆయన రక్త సంబంధులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు పట్టించుకోలేదు. మరి ఆయన పరిస్థితి ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? అదే కోనేటి దగ్గర 38 సంవత్సరాలు కొనసాగింది. నిజంగా ఏం తిన్నారో, ఏం తాగారో, ఎలా జీవించారో కానీ ఆయన సమస్య చాలా ఘోరమైందిగానే ఉంది. ఒక మనిషి చెయ్యి విలువ, ఒక మనిషి గుండె విలువ, ఒక మనిషి ఆరోగ్యం విలువ, ఒక మనిషి కాలు విలువ ఎప్పుడు తెలుస్తుందంటే వాటికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే తెలుస్తుంది. అయ్యో, కాలు లేకపోతే బతకడం చాలా కష్టం, నుంచోవడం చాలా కష్టం. చెయ్యి గనక పని చేయకపోతే అమ్మో చాలా కష్టం. గుండె గనక సరిగ్గా లేకపోతే అమ్మో మనిషి జీవితం చాలా కష్టం. అప్పుడు వస్తుంది. అన్నీ బాగుంటే వాటి విలువ ఏం తెలీదు. ఈయన సమస్య 38 సంవత్సరాల నుంచి ఆయన్ని పట్టి ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. చాలామంది ఈ రోజున దేవుని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, ఆదివారం ఆరాధనను విడిచిపెట్టి బంధువుల ఇళ్ళకి పరిగెత్తుతారు. నీ సమస్యలో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోగలరా? ఒకవేళ పట్టించుకున్నా నిన్ను సంపూర్ణంగా విమోచించగలరా? అది వాళ్ళ చేత కాదు. మనమైనంతే. మనల్ని పట్టించుకొనని మనుషులు భూమి మీద ఉన్నారు. బంధువులు, స్నేహితులు దూరంగా తొలగిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు 38 సంవత్సరముల తర్వాత, అంటే ఆ టైములో ప్రభు పుట్టిన దినాలు కాబట్టి, ఆ టైములో ప్రభు ఆయన యొక్క సమస్యను గుర్తిరిగి 38 సంవత్సరముల నుంచి అక్కడ పడి ఉన్నాడని యేసు ఎరిగి అతన్ని చూసి అతన్ని పట్టించుకున్నారు. అతన్ని పట్టించుకున్నారండి. ప్రియులారా, ఈ రోజున నీ పిల్లలకు వివాహం కాకపోతే నీ బంధువులు వచ్చి పట్టించుకుంటారా? నువ్వు అప్పుల్లో ఉంటే నేను సగం తీరుస్తానని ఎవరైనా పట్టించుకుంటారా? నువ్వు అనారోగ్యంగా పాపం మంచంలో ఉన్నావు, నేను ఒక 1 నెల రోజులు 2 నెలలు ఉండి నేను నీకు పరిచర్య చేస్తాను, ఉపకారం చేస్తాను, పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? చూసి వెళ్ళే వాళ్ళని చాలామందిని చూస్తాం. చూసి వెళ్తారు అంతే. పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు సమస్యలతో అల్లాడుతున్నప్పుడు నిన్ను పట్టించుకునేవారు ఎవరు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను పట్టించుకునేవారు ఎవరు? నేను దేవుడు తెలియని కాలంలో, చిన్నతనంలోనే అనేక రకాల వ్యసనాలకి బానిస అయిపోయినప్పుడు నన్నెవరు పట్టించుకోగలిగారు? దేవుడు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన నా బాధలో నన్ను పట్టించుకుని ఆయన నాతో మాట్లాడటం ప్రారంభించారు. ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా?
మారిగా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. చాలు ప్రియులారా, నిన్నెవరు పట్టించుకుంటారు? నువ్వు మంచంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను ఇక్కడే ఉంటానని ఎవరు పట్టించుకుంటారు? కొంతమంది అసలు రానే రారు. నీ గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నిన్నెవరు పట్టించుకుంటారు? నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు. కష్టములో నీ పక్కన నిలిచి, ఇబ్బందుల్లో నీ పక్కన నిలిచి, వ్యాధిలో నీ పక్కన నిలిచి, సమస్యల్లో నీ పక్కన నిలిచి, భయమేలా జనులారా ప్రియరాశ బడా భయమేలా జనులారా ప్రియరాశ కొన్ని చేరల్ జయశీలో కౌయేసు జయశీలో భయభక్తులతో ప్రార్థింపన్ భయమేలా జనులారా ప్రియరాశ కొన్ని చేరల్. చాలు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఒకవేళ యజమానుని కోల్పోయిన వారు ఉండొచ్చు, యజమానురాలని కోల్పోయిన వారు ఉండొచ్చు, పిల్లల్ని కోల్పోయిన వారు ఉండొచ్చు. నీ ఆపదలో నీ దుఃఖములో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎక్కడ? ఒకళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎంతవరకు? జీవించినను ఈ లోకమును విడిసినను, భూమి మీద బ్రతికినను, ఏ పని చేసినా, ఏ జాబ్ చేసినా, ఎక్కడున్నా, ఎక్కడ తిరిగినా, ఏ టైంలో, ఏ స్థలములో, ఏ దేశములో, ఎక్కడున్నా నిన్ను నన్ను అట్టివారిని ప్రతి ఒక్కరిని పట్టించుకుని ఆదరించగల సమర్థుడు ఒకే ఒకరు. ఆయనే ఎవరు? నజరేయుడైన యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభు పట్టించుకోవడానికి పిలుస్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి స్వార్థము వాళ్ళది. ప్రియులారా, 38 సంవత్సరాలు ఆయన్ని ఎవరు పట్టించుకున్నారు? నువ్వు అప్పులతో ఉన్నప్పుడు నేను ఎవరు పట్టించుకున్నారు? నువ్వు కొబ్బరాకులు దడిలో ఉన్నప్పుడు, అయ్యో నీ కొబ్బరాకులు దడిలో పాములు వస్తున్నాయి, అయ్యో వస్తున్నాయి, జైలు వస్తున్నాయి, నేను నీకు ఇల్లు కట్టిస్తాను, ఎవరు పట్టించుకున్నారు? ఈరోజు ఆదివారమున నువ్వు ఎవరైనా ఫంక్షన్ అని చెప్తే పరిగెత్తుతున్నావు. నువ్వు దేవుని విషయంలో ఎంత భయమును కోల్పోయినావు. నిన్ను పట్టించుకున్న దేవునికి ప్రాణం ఇవ్వాల్సి ఉండగా, నిన్ను పట్టించుకున్న దేవునికి నువ్వు ప్రాణం ఇచ్చి ఆయన కోసం నమ్మకంగా బ్రతకవలసి ఉండగా నువ్వు ఎంత ధైర్యంగా నువ్వు ఆయన్ని విడిచిపెట్టి పరిగెత్తుతున్నావు. అందుకు కాదే దేవుడు నిన్ను పట్టించుకున్నది. ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువారు, పెంట కుప్పల మీద నుండి బీదలను ఏం చేస్తున్నారు? ప్రియులారా, నేను కళ్ళు దాగుతూ, ఆ వాగులంపటి సారా దాగుతూ, ఆ చిన్న వయసులోనే పొగ దాగుతూ ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకున్నారు? నేను అదే స్థితిలో ఉంటే నేను ఎంత దరిద్రుడిని అయి ఉందును. ఇంకా మరి ఎక్కువగా నన్ను పట్టించుకున్న నా దేవునికి నేను ఏమిచ్చినా, ఏం చేసినా ఆయన రుణము తీర్చుకున్నది అసాధ్యము. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. బడా తక్కు నోరున ప్రతి ఒక్కళ్ళు లేపు ప్రభుడవు నీవే. గర్భమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగతి. గర్భమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగతి.
సిస్టర్ రిటైర్ అయినారు. ఆమె ఒకసారి ప్రేయర్ చేయడానికి నన్ను రమ్మని పిలిచారు. అమ్మాయి ఎలా ఉన్నారు, మీ పరిస్థితి అంటే, రిటైర్ అయ్యానండి, నాకు పిఎఫ్ వచ్చింది చాలా లక్షల్లో, పిఎఫ్ వచ్చింది, అంతా అప్పుకే అయిపోయింది, ఇంకా అప్పు మిగిలింది, నాకు ఒక్కడే కొడుకు, వాడికి చదువు లేదు సరిగ్గా, వాడికి అసలు మైండే సరిగ్గా పనిచేయదు. నువ్వు దేవుణ్ణి, నిన్ను పట్టించుకునే దేవుణ్ణి ఏం చేశావు? నువ్వు ఉద్యోగమును, డబ్బును, నీకున్న పరిస్థితిని పట్టుకున్నట్టుగా దేవుణ్ణి ఏం చేయలేదు, నువ్వు పట్టుకోలేదు. అందుకని ఆయన నిన్నేం చేయలేకపోయారు, పట్టుకోవడానికి ఇష్టపడినా నువ్వు అంగీకరించలా. నీ స్థితి ఎంత దారుణం అయిపోయింది. సమస్తమును కలిగి ఉన్నానని, సమృద్ధి ఉన్నానని నీ పరిస్థితి ఎంత దారుణమైపోయింది. జీవము గల దేవుణ్ణి పట్టుకోవడంలో నీ డబ్బు నిన్ను ఆటంకపరిచింది. జీవము గల దేవుణ్ణి నమ్మకంగా వెంబడించడంలో నీ బంధువులు ఫంక్షన్ని ఆటంకపరిచి నిన్ను మరి ఎక్కువగా దరిద్రతలోనికి నడిపించేస్తున్నాయి. పట్టించుకునే దేవుణ్ణి విసర్జించుట వలన మహారణ్యంలో కాలిన ఎండకు నిన్ను స్నేహించిన వాడను ఏమంటున్నారు దేవుడు? మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేను, అట్టి వారికి మేత దొరకక అవి తిని తృప్తి పొంది బలిసి నన్ను ఏం చేశారు? విసర్జించేశారు. నిన్ను పట్టించుకునే దేవుణ్ణి విసర్జించుతున్నావా? ఒక ఫంక్షన్ బేస్ చేసుకుని ఆదివారం భయం లేకుండా ఎంత ధైర్యం నీకు? శాపగ్రస్తమైన గృహాల దగ్గర దయ్యముల శక్తుల చేత నింపబడి సమస్యలకు మళ్ళీ నువ్వు సమస్యలను తెచ్చుకుని కలవరముతో నిండిపోయి నిన్ను పట్టించుకుని రక్షించిన దేవునికి నువ్వు భయపడాలి. నేను భయపడాలి. నన్ను పట్టించుకుని నన్ను రక్షించిన నా దేవునికి నేను భయపడాలి. ప్రాణమున్నంత వరకు కొండలలో, లోయలలో, అడవులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, తణుకు నడిపించినావా, నన్ను గమనించినావా, తణుకు నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. ఎక్కడో కొండల్లో, లోయల్లో, అడవుల్లో తిరుగుతున్న నన్ను చూసి దేవుడు పట్టుకుని తణుకు నడిపించారు. నువ్వేళో ఈ ఎకరాలు పొలము ఇదంతా ఎడ్లు గేదెలు ఇవన్నీ ఏం చేయాలి ప్రభు? అమ్మేచేయి, నేను చెప్పించాలని పో. బిడ్డలారా, ఆయన నిన్ను పట్టించుకోవటానికి నీ దగ్గరికి వచ్చారు. ఆయన నిన్ను పట్టించుకోవడానికి నిన్ను ప్రేమించారు. నన్ను ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని పట్టించుకున్నట్టు ఈ సృష్టిలో ఎవరు మనల్ని పట్టించుకుంటారు? చదువు లేని నన్ను చదివించిన దేవుడు నా దేవుడు. వాక్యం ఏంటేంటో, పరిశుద్ధ గ్రంథం ఏంటో, పాట ఏంటో, అసలు దేవుని వాతావరణం ఏంటో తెలియని నాకు తెలియజేసి నేర్పించిన దేవుడు, పట్టించుకున్న దేవుడు. 38 సంవత్సరములు ఆయన అక్కడే ఉన్నారు. ఎవరు పట్టించుకోరా? ఆయన స్థితిని ఎవరు మార్చలా? ఇస్తే ఎవరైనా రూపాయి, 10 రూపాయి ఇచ్చి ఉండొచ్చు, ఆహారం పెట్టి ఉండొచ్చు, కానీ ఆయన్ని ఎవరు పట్టించుకున్నారు? దేవుని బిడ్డ, నీ భర్త నిన్ను కొంతకాలం పట్టించుకోవచ్చు, నీ భార్య నిన్ను కొంతకాలం పట్టించుకోవచ్చు, నీ పిల్లలు కొంతకాలం పట్టించుకోవచ్చు, కానీ ఈ లోకములో ఉన్నప్పుడు పట్టించుకునే దేవుడు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే
ఎవరు? తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. చాలు. కాబట్టి దేవుని బిడ్డ, నిన్ను పట్టించుకునే దేవునికి నువ్వు ప్రణమిల్లో, నిన్ను పట్టించుకునే దేవునికి నీ హృదయంలో చోటివ్వు, నిన్ను పట్టించుకునే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వు. నిన్ను పట్టించుకునే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వు. నీ సమయము వృధా కాదు, నీ డబ్బు వృధా కాదు, నీ కుటుంబంలో లోయర్ స్థానానికి స్థావులేదు. ఇక అత్యల్పమైన స్థితులలో ఇక నిన్ను ఉంచరు. ఎందుకంటే నిన్ను పట్టించుకునే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు. దేవుణ్ణి బాధ పెట్టవద్దు. నిన్ను పట్టించుకున్న దేవునికి కృతజ్ఞత ఘాతకముగా మనం ఉండకూడదు. నాకు మేత దొరికింది, నాకు సమృద్ధి వచ్చింది, ఇక పవిత్రత పరిశుద్ధత దేవుని క్రమం భక్తి భయము అవసరం లేదని నేను తలంచిన ఎడల నన్ను పట్టించుకున్న దేవుడు నా గురించి ఎంత దుఃఖపడతారు. నన్ను పట్టించుకున్న దేవుడు బాహ్యముగా నన్ను చూస్తున్నారు, అంతరంగంగా నన్ను చూస్తున్నారు. నేను కూర్చుంటట్టు చూస్తున్నారు, లేచుట పరుండుట, నేను ఎక్కడ నన్ను పరిశీలన చేయగల సమర్థుడు ఆయన. ఆయనకు భయపడి జీవించవలసిన బాధ్యత నాకున్నది. భయపడుతున్నావా? 38 సంవత్సరముల నుంచి అక్కడ పడి ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని చూసి, ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అతను చూసి, లేవలేని స్థితిలో ఉన్న అతను చూసి, పేదరికము నుండి, దరిద్రత నుంచి, పాపము నుండి, భయంకరమైన బంధకముల నుంచి లేవలేని అతను చూసి, చెడుతనము నుంచి లేవలేని అతను చూసి, వ్యభిచార బంధకాల నుంచి లేవలేని అతను చూసి, బారిషాపు బంధకముల నుంచి లేవలేని స్థితిని చూసి, పరస్త్రీ బంధకాల నుంచి, పరపురుషుడు బంధకాల నుంచి లేవలేని స్థితిని చూసి, లంచగొండుల పరిస్థితి నుంచి లేవలేని స్థితిని చూసి ప్రభువు కనికరిస్తున్నారు. దేవుని బిడ్డ, సెల్ ఫోన్ చెడ్డ దృశ్యములు చూసే పరిస్థితి నుంచి విడుదల పొందలేని స్థితిని చూసి, సినిమా జీవితం నుంచి విడుదల పొందలేని స్థితిని చూసి, ఆ నరకానికి లాక్కుపోయే సినిమా బ్రతుకు నుంచి లేవలేని స్థితిని చూసి ప్రభు నీ విషయంలో కనికరపడుతున్నారు. ప్రభు అంటున్నారు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవయా. పట్టించుకున్నారు ప్రభు. నిన్ను పట్టించుకునే దేవునికి నీ లైఫ్లో మొదట ప్రాధాన్యతానికి ఇస్తావా? నేను బ్రతుకు కాలం అంతటిలో ప్రభు నన్ను పట్టించుకున్నది మీరు కదా, ఈ రోజుకి నేను ముందుకు గాలి వదిలి వెనుక పీల్చుకోవాలంటే మీ కృప నాకు ఉండాలి, లేకపోతే నేను పీల్చుకోలేను కదా. రేపు ఏమి సంభవించునో నాకు తెలియదు తండ్రి. ఇట్టి నన్ను పట్టించుకున్న నా తండ్రి తుది శ్వాస విడుసు వరకు మీకు నమ్మకంగా బ్రతుకుతాను అని నిబంధన చేసుకోగలవా?